అందరికీ నమస్కారం. నేను ఈరోజు సహనం, ఓపిక గురించి చెప్పాలనుకుంటున్నాను. ఇది కేవలం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రమే. జీవితాన్ని నిలబెడుతుంది, ఒక్కోసారి ఉద్యోగాన్ని ఇస్తుంది. నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు తెచ్చిస్తుంది ఓపిక అని నేను అంటాను. పర్సనల్గా చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. దాంట్లో ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. అప్పుడప్పుడు నువ్వు ఓపికగా ఉంటే నీకు ఒక వరం అవుతుంది లైఫ్. ఇందాక ఎగ్జాంపుల్ చెప్తాను కదా, అందులో నా ఫ్రెండ్ ఉండేది, తను ప్రెగ్నెంట్గా ఉండింది. అలాంటి టైంలో డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే ప్రాబ్లమేటిక్గా ఉంది అని చెప్పడం జరిగింది. దాంతో నా ఫ్రెండ్ ఇక నేను చనిపోతానేమో, నా లైఫ్ ఇంతేనేమో, నా బేబీ ఏమైపోతుందో, అసలు నేను బతకడం వేస్ట్, నేను సూసైడ్ చేసుకుంటాను అని చెప్పి ప్రయత్నం కూడా చేసింది సూసైడ్కి. బట్ ఒక ఎక్కువగా ఏజ్ ఉన్న ఒక అమ్మమ్మ ఓపికతో ఉండు, వేరొక హాస్పిటల్కి తీసుకెళ్తాం చూద్దాం అన్నారు. దాంతో సరే ఒక ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం ఏది కూడా అక్కడ హాస్పిటల్లో డాక్టర్కి చెప్పలేదు. సో దాని తర్వాత ఏమైంది అంటే, మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత టెన్షన్, ఇంకా ఏం చెప్తారో ఏంటో అని చెప్పి. అప్పుడు డాక్టర్ గారు ఏం చెప్పారంటే, మదర్కి బేబీకి ఎలాంటి ప్రాబ్లం లేదు, హెల్దీగా ఉన్నారని చెప్పారు. దాని తర్వాత డెలివరీ నార్మల్గా అయింది. మదర్ అండ్ బేబీ హెల్దీగా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఓపిక లైఫ్ని నిలబెడుతుందా లేదా?